3-4 రోజుల పాటు పైగానే జాతీయ స్థాయిలో కూడా 'హూ ఈజ్ నారా లోకేష్' అనే అర్నబ్ గోస్వామి స్టైల్ ఆఫ్ స్లాంగ్‌లో క్వెషన్ చేసిండేది బాగా సర్క్యులేట్ అయింది. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధే నారా లోకేష్ గారిని నిజంగానే జాతీయ స్థాయిలో నవ్వుల పాలు చేసినంత అయ్యారు. ఎందుకని 'హూ ఈజ్ నారా లోకేష్' అన్నారు? ఇండిగో సమస్య ఉంది అంటే మా మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా వార్ రూమ్లో కూర్చొని మానిటరింగ్ చేస్తున్నారు అన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి దీపక్ రెడ్డి గారు. అయిపోయి అసలు దాన్ని మానిటరింగ్ చేయడానికి లోకేష్ ఎవరు? 'హూ ఈజ్ నారా లోకేష్' అన్నది ఇన్ వాట్ కెపాసిటీ హీజ్ మానిటరింగ్ సివిల్ ఏవియేషన్ బీయింగ్ ఏ స్టేట్ మినిస్టర్, అంటే సెంట్రల్ మినిస్ట్రీని ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు అని. ఇప్పుడు నారా లోకేష్ గారిని 'హూ ఈజ్ నారా లోకేష్' అని ఈ అంశంలో అర్నబ్ గోస్వామి ఇప్పుడు క్వశ్చన్ చేసి ఉండొచ్చు, కానీ ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని అంశాల్లో ప్రతిసారి నారా లోకేష్ గారు ప్రతి మినిస్ట్రీలోనూ వేలు పెడుతున్నప్పుడు, ప్రతి దగ్గర ఆయనే ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు 'హూ ఈజ్ నారా లోకేష్', ఎందుకు ఆయన ప్రతి దగ్గర ఆయనకే ప్రియారిటీ అన్న క్వశ్చన్స్ ఇక్కడ కూడా వినిపించాయి. అది జాతీయ స్థాయిలో కాబట్టి రీసౌండ్ ఇచ్చింది, అక్కడ వాళ్ళ మీడియా బలం ఎక్కువ కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో రీసౌండ్ ఇవ్వలేదు. ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. హోంశాఖ నిర్ణయాల్లో లోకేష్ గారి నిర్ణయం ఏంది? నీటిపారుదలలో లోకేష్ గారి నిర్ణయం ఏంది? ప్రతి దగ్గర లోకేష్ గారి నిర్ణయం ఏంది? రవాణా శాఖలో లోకేష్ గారి నిర్ణయం ఏంది? ప్రతి దగ్గర. అండ్ అఫీషియల్ ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలో కూడా నీటిపారుదల అడ్వర్టైజ్మెంట్ ఇస్తే లోకేష్ గారి ఫోటో, ఆర్థిక శాఖ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆర్థిక శాఖ మినిస్టర్ ఉండరు, లోకేష్ గారి ఫోటో, రవాణా శాఖ మంత్రిత్వ శాఖ తీస్తే ఆయన ఆ కాన్సర్న్ మినిస్టర్ ఉండరు, లోకేష్ గారి ఫోటో. ప్రతి దగ్గర కూడా తన ఫోటోలు అఫీషియల్ కానీ ఒక మంత్రిగా ప్రత్యేక విమానాలు పడుతున్నారంటే అదేమో మా సొంత డబ్బు అన్నారు, అది ఒక చర్చ ఉంది. అలాగే ప్రతి శాఖలోనూ వేలు పెట్టడానికి, ప్రతి నిర్ణయాల్లోనూ వేలు పెట్టడానికి అఫీషియల్గా, అంటే సేమ్ అక్కడ అర్నబ్ గోస్వామి వాట్ కెపాసిటీ లోకేష్ ఈజ్ మానిటరింగ్ అని అన్నారు, అంటే అది ఏ అధికారం ఉంది అని, అంటే ఆయన కాన్సర్న్ మినిస్టర్ కాదు కదా అని. ఇక్కడ కూడా సేమ్ అదే అడుగుతున్నారు చాలా రోజుల నుంచి, వాట్ కెపాసిటీ లోకేష్ ఈజ్ మానిటరింగ్, ఏమంటారు, హోంశాఖ మానిటరింగ్ ఇరిగేషన్, మానిటరింగ్ ఫినాన్స్, ఏదైనా మానిటరింగ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఏదైనా కూడా ఇక్కడ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ వల్ల మీడియా బలం ఎక్కువ కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి, వ్యవస్థలన్నీ చేతిలో ఉన్న ఎలాగైనా వాటిని వాడతారు కాబట్టి ఇక్కడ అది పెద్దగా ఎలివేట్ అవ్వలేదు 'హూ ఈజ్ నారా లోకేష్' అన్నది. అండ్ ఇప్పుడు ఆయన తదుపరి తెలుగుదేశం పార్టీ వారసుడు కాబట్టి ప్రజలు కూడా ముందే అయిపోయి ఆయనే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పి ప్రజల మైండ్ సెట్లు కానీ ఆ విధంగా రెడీ అయి ఉన్నాయేమో ఇక్కడ, నాకైతే తెలియదు. ఈరోజు నారా లోకేష్ని 'హూ ఈజ్ నారా లోకేష్' అని చెప్పి అర్నబ్ గోస్వామి అడిగి ఈరోజు అది హైలైట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో వినిపిస్తుంది ఇది 'హూ ఈజ్ నారా లోకేష్' అన్న ఈ స్లోగన్ అయితే, ఈ ప్రశ్న అయితే. ఇక్కడేం సమాధానం చెప్పలేదు. ఆ రోజు సమాధానం వెతుక్కొని ఉండింటే ఈరోజు అర్నబ్ గోస్వామి చేతిలో ఇంత దారుణంగా ఇరక్కపోయే వాళ్ళు కాదేమో నిజంగానే.